మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచ్చిన కానించి మనం చదువుకుందాం. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి దేవుని యొక్క వాక్కులు ఇర్మియాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ ప్రాంతంలో నువ్వు అచ్చట నిలబడి ప్రకటన చేయి అంటున్నాడు. యెహోవా మందిరము ద్వారముల దగ్గర నిలబడి వారికి ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయమంటావా అంటే, యూదావారులారా, మీరు ఈ ద్రోవంలోంచి ప్రవేశించినట్లుగా ఈ మాట వినండి అని చెప్పి వారితో ఏం మాట్లాడమంటున్నాడు అంటే, మీ ప్రవర్తనను, మీ మార్గాన్ని, మీ క్రియలను దిద్దుకోండి అంటున్నాడు. యూదావారులారా అంటే, యూదా అంటే స్తుతించేవారు, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేవారుగా కనబడుతూ ఉన్నారు. అయితే వీరితో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ప్రభువైన ఆ యొక్క దేవుని యొక్క వాక్కులు ఆ యొక్క ఇర్మియాకు ప్రత్యక్షమై, నీవు ఆ యొక్క మందిర ద్వారమున నిలబడి ఈ ప్రకటించుము అంటున్నాడు. యూదావారులారా, మీ మార్గాల్ని, మీ క్రియలను మీరు దిద్దుకోండి, మీ ప్రవర్తన దిద్దుకోండి అంటున్నాడు. అక్కడ నీకు చదువుకుంటే ఏమంటాడు అంటే 4వ అధ్యాయంలో, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకొనకూడి అంటున్నాడు. అంటే ఇక్కడ మనుషుల యొక్క స్థితి ఎలా ఉందో, వారి యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ప్రదేశంలో ఉన్న యూదా వారి యొక్క స్థితి ఎలా పరిస్థితి నడిపించబడిందో, ఆ దేవుని యొక్క వాక్కులు ఈ యొక్క ఇర్మియా ద్వారా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూదా వారులారా అంటే, యూదా వీరి స్థితిని బట్టి ఏ స్థితిలో నడిపించబడ్డారు, వీరి జీవితం ఎలాంటిది, దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా కనపడుతున్నారే. దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాలలో దేవునికి కొరకే తమ జీవితాలు అప్పగించుకొని ఆ దేవుని యొక్క మార్గంలో స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారిగా కనపడుతూ ఉన్నారే. కానీ వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే అంటున్నాడు. దీన్ని మీరు ఆధారం చేసుకుంటున్నారే, మీ ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకుంటున్నారే, ఆధారం చేసుకొనుకోడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నారు, కానీ ఆ దేవుని యొక్క మార్గంలో తమ జీవితాలు చక్కగా పరుచుకునే పరిస్థితి కనపట్ల. దేవుడిని వెంబడిస్తున్నారు, కానీ వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, వారి జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డారంటే, ఆ మార్గము వెళ్తున్న మార్గంలో నిలిచిన వారిగా కనపట్ల. వెళ్తున్న మార్గంలో వారి యొక్క క్రియలను దేవుని ఎదుట సరిగ్గా తన యొక్క ప్రవర్తన సరిచేసుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకది కదా లేఖనాలు బట్టి చెబుతున్న మాటలను బట్టి ప్రసంగ గ్రంథంలో 5వ అధ్యాయంలో అంటాడు, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో అంటున్నాడు. అంటే ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి వెళుతున్న నీ జీవితంలో ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయమని మీరు చెబుతున్నారే అంటున్నాడు.
ఈ స్థలం యెహోవా ఆలయమని మీరు చెబుతున్న మీ స్థితిని బట్టి మీరు మీ జీవితాలలో మీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈ స్థలమందు మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకోండి, దిద్దుకోండి అంటున్నాడు. మనం ఏ జీవితాన్ని నడిపించబడ్డాం? దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం. దేవుని యొక్క మందిరం అని చెప్పుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్న మన జీవితాలను బట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? మనము మన జీవితాల్లో ఆ మార్గంలో ఎలా నడిపించబడుతున్నాం? దేవుని సన్నిధిలో నడిపెట్టబడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్న వారి జీవితాలే దేవుని సన్నిధిలో ఆ నిత్యము భయభక్తులు కలిగి నడిపించబడిన యొక్క సేవకుని యొక్క కుమారులే ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు? ఆ స్థితికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వారి జీవితాలలో వారి క్రియలు సరిగా లేవు, వారి మార్గాలు సరిగా లేవు. వారి యొక్క జీవితాలలో ఆ క్రియలు సరిగ్గా వారి జీవితాలు దిద్దుకోకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి యూదావారులారా, దేవుని యొక్క మాటను మీరు ఆలకించండి, యెహోవా మాట వినుడి అంటున్నాడు. మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డామో, ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఎలాంటిదో మనకు తెలియదు, ఇంతకు ముందున్న పరిస్థితి ఎలా నడిపించబడ్డావో తెలియదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు, దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నావు. అయితే ఈ స్థలం యెహోవా ఆలయమని చెప్పుకుంటున్నావు. అయితే చెప్పుకుంటున్న నీ జీవితంలో ఈ క్రియలను జాగ్రత్తగా జరిగించుకునే పరిస్థితి నీకనుందా? ఇంకా 5వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, అలా గనక అంటే మీరు ఆధారం చేసుకుంటూ ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకొని అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పుక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని ఎదవరాలను బాధింపక ఈ చోటు నిర్దోషి రక్తము చిందింపక మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపక నుండి ఎడలా ఈ స్థలమునకు తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురముంచెదను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ఆ యొక్క నిత్యము ఆయన సన్నిధిలో నిలబడినట్లుగా ఆ పూర్వకాలంలో మన యొక్క పితరులకు ఇచ్చిన దేశాన్ని మీకు ఇస్తానని చెబుతున్నాడే, ఆ ప్రాంతంలో మిమ్మల్ని కాపురం ఉంచే విధంగా ఉంచుతానంటున్నాడే, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి మనం నడిపించాలంటే ఈ ప్రవహించే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాలంటే మనం ఆ ప్రదేశంలో ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనం మీ మార్గాలని మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వని ఎడల తప్పక న్యాయము జరిగించుచు పరదేశి అయిన వాడిని తండ్రి లేని వాడిని ఎదవరాలని బాధింపక ఈ చోటు నిర్దోషమైన రక్తము చిందింపక మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరింపవద్దు. హల్లెలూయా. అంటే ఇక్కడ అన్య దేవతలను కూడా మన జీవితాల్లో అనుసరించొద్దు అంటున్నాడు. ఈ అన్య దేవతలు అంటే మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడి ఏటిని మనం మన యొక్క హృదయాల్లో నింపుకుంటున్నాము? అన్య దేవతలు అనగా ఏటిలో మన జీవితాలు ప్రిఫరెన్స్ ఎక్కువ దేనికి అలవాటు చేస్తున్నాం, మన జీవితాల్లో ఎక్కువ దేని మీద మక్కువ చూపిస్తున్నామో అది మనకు దేవతే. దేని మీద మనం మన జీవితాల్లో ఎక్కువ ప్రేమిస్తున్నామో అది మనకు దేవత, ఒక విగ్రహం. అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే లోకంలో ఆలోచించినట్లుగా ఆలోచన కాదు, కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచిద్దాం. అన్య దేవతలను అనుసరింపక మీకు కీడు కలగ చేయకుండా ఉండునట్లు అంటున్నాడు. అంటే ఈ అన్య దేవతలను అనుసరించే వారి జీవితాల్లో కీడు ప్రవేశించే పరిస్థితి ఉంది.
అన్య దేవతలను అనుసరిస్తే తమ జీవితాలు ఏ స్థితిలోకి వెళ్ళిపోతాయి అంటే ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్తాయని దేవుడు లేఖనాలు బట్టి స్పష్టంగా మాట్లాడుతున్నాడే. మన జీవితాల్లో వేటిని అనుసరిస్తున్నాం? ఆయన సన్నిధిలో నీ జీవితంలో మార్గాన్ని, నీ క్రియలను నువ్వు చక్కపరుచుకొని యథార్థంగా జీవించగలుగుతున్నావా? నీకు కలిగిన వారిని నువ్వు నీ పొరుగువానికి న్యాయం తప్పుగా జరిగిస్తూ ఉన్నావా? ఆ పొరుగువాని మీద నువ్వు అన్యాయంగా ఆ వ్యక్తి మీద చేయకుండా న్యాయముగా నీ జీవితంలో నడిపించబడుతున్నావా ఆ పొరుగువానితో? ఆ పరదేశులైన వారిని, తండ్రి లేని వారిని, విధవరాలని వారిని నువ్వు జాగ్రత్తగా చూడగలుగుతున్నావా? అంటే బాధింపక వారిని జాగ్రత్తగా చూడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఇక్కడ అన్య దేవతలను అనుసరింపవద్దు అంటున్నాడు. నిర్దోషించబడే ఆ యొక్క నిర్దోషి యొక్క రక్తము కూడా చిందింపవద్దు అంటున్నాడే. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. నీవు చెప్పుకుంటున్న నీ స్థితిని బట్టి ఆ క్రియలలో నీ జీవితం కనబడుతుందా? ఈ క్రియలలో నీ జీవితంలో ఈ ఉన్న ప్రవర్తనలో నీ యొక్క ప్రవర్తన సరిగా కనబడుతుందా? దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్నమాట. యూదావారులారా నా మాట వినండి, నా మాట వినండి. ఇంకా మనం కింద చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారే, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యలు చేయుచు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిలో నిలిచి విడుదల నొంది ఉందామని మీరు చెబుదురు. ఈ హే క్రియలన్నిటినీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని నాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గృహ అయినదా? ఆలోచించండి. నేను ఈ సంగతులను కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ పరిస్థితిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడి పరిస్థితులు కనబడుతున్నాయి? అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారే, అవి మీకు నిష్ప్రయోజనము. అబద్ధపు మాటలను మీరు నమ్మొద్దు. అబద్ధపు మాటల యొక్క మీ స్థితిలో ఆ మోసకరమైన మాటలు మీరు నమ్మొద్దు. ఇదేమి? మీరు జారాత్రియ క్రియలను నరహత్య చేయుచు, అబద్ధ సాక్ష్యములు పలుకు, బయలునకు ధూపము వేయుచు, ఎరుగున దేవతలను మీరు అనుసరించుచున్నారే. ఈ విధంగా అనుసరించి కూడా ఏమంటున్నారంటే, అనుసరించు వారు ఏమనుకుంటున్నారంటే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిలో నిలిచి విడుదల నొంది ఉన్నావు అని మీరు చెప్పుకుదురు. ఏ క్రియలన్నీ జరిగించటకైనా మీరు విడుదల నొందితిరి? ఈ హే క్రియలన్నిటిని మీరు మీ జీవితాల్లో ఈ యొక్క వాటిని జరిగించటానికైనా మీరు విడుదల పొందుకున్నారు? మీరు ఆ యొక్క చీకటిలో నుంచి మిమ్మల్ని పిలుచుకున్న పిలుపు ఎలాంటిదా అంటున్నాడే. నాదని నాటబడిన ఈ మందిరంలోనికి మీ దృష్టికి దొంగల గృహ అయినదా? ఆలోచించండి. ఈ సంగతులను కనుకొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడే. ఆయన కనుక్కుంటున్నాడు మన జీవితాలు, మన యొక్క స్థితి, మన ప్రవర్తన ఎలా ఉందో, మన యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డామో మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అయితే ఈ గమనంలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఇక్కడ అంటున్నమాట బట్టి క్రియలను మనం యథార్థంగా చక్కపరుచుకోవాలి. మన ప్రతి పొరుగు వాడిని మనము న్యాయముగా వారిని న్యాయముగా తప్పక వాని ఎదురు న్యాయం జరిగించాలి. పరదేశులను ఎదవరాలని బాధించొద్దు అంటున్నాడే. ఈ చోటికి మనం అన్య దేవతలను అనుసరించక, అంటే కీడు కలగ చేయు ఆ యొక్క అన్య దేవతలను అనుసరించొద్దు. మన జీవితాల్లో ఏటిని మనం అనుసరిస్తున్నావా? యెహోషువ అంటాడు, అక్కడ అంటాడు, ఏమంటాడు మనం ఒకసారి చదువుకుంటే,
యెహోషువ గ్రంథంలో 25వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే, వారి వారి యొక్క స్థితులను బట్టి వారితో ఆ విధంగా ఆ పరిస్థితిలో మాట్లాడాల్సిన స్థితి వచ్చింది. ఏమంటున్నాడంటే 14వ వచనం, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కాపట్లుగాను సత్యముగాను సేవించుచు. కింద వచనం 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరి ఉన్న మీ పితరులను సేవించుచున్న దేవతలను సేవించదరము. అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరేమో. నేడు మీరు కోరుకోనండి, మీరు ఎవరిని సేవించదరో, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆమేన్, హల్లెలూయా. ఆ నిశ్చయత నీలో ఉందా? ఆ దృక్పథం నీ యొక్క హృదయంలో ఉందా? ఎవరు ఏ స్థితిలో నడిపించబడ్డారు, ఎవరు ఏ దేవతలను స్తుతిస్తున్నారో, ఎవరు ఏ దేవతలకు ఆరాధిస్తున్నారో, కానీ మనము మాత్రం మనకిచ్చిన ఈ యొక్క యెహోవాను బట్టి మనం సేవించే విధంగా మనం మార్చబడుతున్నామా, లేక కీడు తోచినట్లుగా ఆ కీడు వెంబడించే పరిస్థితుల్లోనికి తీసుకెళ్లే అన్య దేవతలను వెంబడించే పరిస్థితుల్లో ఉన్నావా? ఆ విగ్రహ సంబంధమైన ఆలోచనను, విగ్రహ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టొద్దు. ఇక్కడ అంటున్న మాటను బట్టి నీవు నీ ప్రవక్త నీ క్రియలను యథార్థంగా ప్రవర్తించు. నీ పొరుగువానికి ఎలాంటి అన్యాయం జరిగించగాకు, న్యాయం జరిగించు. నీకున్న ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారిని ఎదవరాలని, వారికి నువ్వు ఏ స్థితిలో నడిపించబడితే వారిని బాధించొద్దు. నీకు కీడు వచ్చే స్థితిలోనికి నువ్వు ఆ దేవతలను అనుసరించొద్దు అంటున్నాడు. ఇవన్నీ చదువుతుంటే ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి వారి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి వారి యొక్క జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడే. నా యొక్క మందిరాన్ని మీరు దొంగల గృహంగా చేస్తారా? ఇలాంటి హేయక్రియలను జరిగించుకొని కూడా మీరు విడుదల నొందితమని చెప్పుకుంటున్నారా? దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన యొక్క హృదయాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయో ఇంకా నువ్వు ఇక్కడ చదువుకుందాం. యెర్మీయా గ్రంథంలోని 17వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుకుంటే, పూర్వమున నేను నా నామమును నిలిపిన షిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానిని చేసిన కార్యములను చూడండి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందల కాడి లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీకయు నుండిన వారై ఈ క్రియలన్నిటిని చేసితిరి కనుక నేను షిలోహులో చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తల్లిదండ్రులకు నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగు చేయుదును. ఇక్కడ అంటున్న మాటలు బట్టి మనల్ని దేవుడు ఒక పిలుచుకున్న పిలుపులో ఎలా పిలుచుకున్నాడో, ఆ పూర్వము నేను నా నామమును పిలిచిన షిలోహు నందున స్థలమునకు విచారణ చేయుడి అంటే, ఇశ్రాయేలు నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యాలు చూడండి. ఇశ్రాయేలు ప్రజలను ఎలా పిలుచుకున్నాడో వారికి చేసిన కార్యాలను గుర్తు చేసుకోండి అంటున్నాడే. అంటే వారిని ఏ విధంగా నడిపించుకున్నాడు ఆ యొక్క దినమున జ్ఞాపకం చేసుకుంటే, వీరు పెట్టిన మొర్ర ఆ దేవుడు ఆలకించి ఆ ప్రదేశమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడే. నేను దిగి వచ్చానని చెబుతున్నాడు స్పష్టంగా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే అక్కడ ఏమనుకుంటున్నాడంటే, జ్ఞాపకం చేసుకుంటే వీరు పెట్టిన మొర నేను విన్నాను, వారు బాధపడుతున్న బాధ నేను చూశాను.
అని స్పష్టంగా మాట్లాడి ఆ ప్రదేశం నుంచి పిలుచుకోవడానికి, వారిని తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడే. నా యొక్క మోషే గారిని ఎన్నుకున్నాడే. ఆ మోషే గారిని ఎన్నుకొని ఆ ప్రదేశం నుంచి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. అక్కడ ఫరో అయితే ఆ యొక్క ప్రద్దాకల తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కఠినమైన పరుచుకునే పరిస్థితిలో అక్కడ దేవుడు ఆ ప్రాంతాల్లో అనేకమైన అద్భుతాలు జరిగించాడే. ఆ జరిగించిన దాన్ని బట్టి లాస్ట్‌కి ఒక దినమున ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయం మార్చబడి విడిచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి ఎప్పటి నుంచి పిలుచుకున్నాడో అప్పుడు ఆ పిలుపుని బట్టి ఆ ప్రదేశం నుంచి అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడే. ఇన్ని గొప్ప కార్యాలు జరిగించినా ఆ దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతూ ఉన్నారాళ్ళు. అయ్యా! మమ్మల్ని తీసుకొచ్చింది ఈ అడవిలో, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికా? వారు అనేక పర్యాయాలు ఆయన శోధిస్తూ ఉన్నారంట. ఎలా శోధించారో, వారికి మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళ కోసం, నీటి కోసం, వారికి ఆహారం లేకపోతే ఆహారం కోసం, వారికి కనబడుతున్నాయేమో, గుర్తొస్తున్నాయి కూరగాయలు, కీకరగాయలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అవి గుర్తొచ్చినప్పుడల్లా వీరి యొక్క జీవితాల్లో మమ్మల్ని తీసుకొచ్చింది ఐగుప్తులోంచి తీసుకొచ్చింది ఇందుకేనా? మమ్మల్ని చంపడానికా? ఇక్కడ అరణ్యంలో మమ్మల్ని చంపడానికా? అని మోషే మీద ఎంత మాట తిరుగుబాటు చేసి ఉన్నారు. వారి పరిస్థితి ఎలాగుందంటే అనేకమైన అద్భుతాలు చేయబడ్డాయి, కానీ వారు వాటిని స్థిరంగా నిలబడలేని పరిస్థితి వారి జీవితాల్లో. దేవుడు వారికి ఇచ్చిన అవకాశములు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడు, కానీ వారు ఏం చేయబడ్డారంటే అన్యుల తట్టు తిరిగారంట. అన్య దేవతల తట్టు తిరిగారంట. అన్య దేవతల తట్టు ఎందుకు తిరిగారు? ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు? ఒక మాటని గుర్తు చేసి నేను ఈ మాటలు ముగిస్తాను. కీర్తనలు 106వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంటుంది. కనెక్షన్ జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనం కూడా చదువుకుంటే 34వ వచనం కూడా చదువుకుంటే, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సావాసం చేసి వారి క్రియలను నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరిగా అయ్యెను. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దెయ్యములను బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ యొక్క కుమారుల రక్తము, తమ యొక్క కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి యొక్క బొమ్మలను వారు బలిగా అర్పించిరి. వారి రక్తము వలన దేశం అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీదకి రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారు పగవారై వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారి శత్రువుల చేతి కింద అనపబడిరి. వారు అనేక పర్యాయాలు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేసి వచ్చిరి. తమ దోషముల చేత హీన దేశమును పొందిరి. వారు రోదన ధ్వని తమ నిలపడగా వారికి కలిగిన శ్రమలను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కనికరించెను. వారు చెరగొనకపోయినను వారిని ఎడల కనికరం పుట్టించెను. ఇక జ్ఞాపకం చేసుకుంటే ఏమంటానంటే, ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగించబడిన వీరు ఏం చేశారంటే అన్య దేవతలను అనుసరించే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. తమ కుమారులను కుమార్తె రక్తులను వారిని ఏం చేస్తున్నారంటే దెయ్యాలకి బలి అర్పించే పరిస్థితి అండి. మనం ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మాటలను బట్టి మనము యెహోవా మందిరం అని చెప్పుకుంటూ మన జీవితాలలో ఆ మందిరంలో మన జీవితాలు చక్కపరుచుకునే పరిస్థితులు కనబడుతున్నాయా? లేక మన జీవితాల్లో ఏదోలే అని మన జీవితాల్లో అన్య దేవతలు తట్టు తిరిగే పరిస్థితి కనబడుతుందా? ఇదనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఏ విధంగా నడిపించబడ్డావు? చిన్ని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యగడ మహోన్నతుడు అనేక స్తోత్రాలతో మీ అపారమైన ప్రేమ చేత అయ్యాన తన యొక్క ఉదయకాలం సన్నిధిలో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఈ ఉదావారులారా నా మాట వినండి.
యెరెమీయాకు ప్రత్యక్షమై చెబుతున్నావు నా తండ్రి. అయ్యా నా తండ్రి, మందిరమున ద్వారమున నిలబడి నువ్వు ప్రకటన చేయి అంటున్నావు. అయా ప్రకటన నా తండ్రి యోధా వారికి మాత్రమే, యోధా వారి యొక్క జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారు వారికి నా తండ్రి గుర్తు చేస్తున్నాను నా తండ్రి. ఆ గుర్తును బట్టి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ క్రియలను నా తండ్రి అయా మార్గాన్ని చక్కపరుచుకునే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి వారి జీవితాలను బట్టి అయా నా తండ్రి పొరుగువానికి న్యాయం జరిగించాలంటున్నావు. పొరుగువాని మీద నా తండ్రి అయ్యా నా తండ్రి వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలోకి నడిపించబడ్డారో నా తండ్రి మేము కూడా నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి అట్టి స్థితిలో ఉండక మేము మా మార్గాలను చక్కపరుచుకొని అయ్యా నీ సన్నిధిలో మేము నిలకడగా ఉన్నట్లుగా పొరుగువానికి మేము అన్యాయం చేయకుండా అయ్యా నా తండ్రి ఎదవరాలన తండ్రి మేము బాధించక నా తండ్రి అయ్యా నా తండ్రి ఎవరినైనా తండ్రి మేము బోధించక మా సన్నతిలో నా తండ్రి అయ్యా కీడు వచ్చే పరిస్థితులు అన్ని దేవతలు మేము తిరగకుండా మా జీవితాలను కాపాడుకునే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే తండ్రి మీ లేఖనాలు బట్టి చూస్తున్నాం విడుదల పొందుకుంది అయ్యా పొందుకున్న వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాల్లో నడిపించలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. అటు స్థితి మా జీవితాల్లో ఉండక మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మీ గొప్ప వాత్సల్యతను చూపించి మీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి నీకు మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.